నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రిథంలో సహదేవ్ లోకహిత సౌజన్యంతో రాసిన ఒక ఆర్టికల్ ఆలోచింపచేసే విధంగా ఉందేమో అని, దానిపై మీ అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకోవడానికి ఆ ఆర్టికల్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. హిందూ మతంలో అంటరానితనం, కుల వివక్ష పెచ్చుమీరిపోయాయని, సామాజిక న్యాయం, సమానత్వం లభించవు కనుక క్రైస్తవ మతంలోకి మారాలంటూ మిషనరీలు వందలాది సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రచారం చేస్తూ వచ్చాయి. కానీ నిజంగానే క్రైస్తవంలో సమానత్వం, సామాజిక న్యాయం లభిస్తుందా? ఈ దేశంలో చర్చి చరిత్ర చూస్తే అలాంటిదేమీ లేదని స్పష్టమవుతుంది. తమిళనాడు రాష్ట్ర దళిత క్రైస్తవుల విముక్తి ఉద్యమ నాయకుడు మరియు జాన్ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే భారతదేశంలో చర్చి నిమ్న వర్గాలపై సాగిస్తున్న కుల వివక్ష తీవ్రత ఉందని అర్థమవుతుంది. 2020 డిసెంబర్ 3న పుదుచ్చేరిలోని పాండిచ్చేరి, కడలూరు ఆర్చ్డయస్ కేంద్ర కార్యాలయం వద్ద దళితులుగా పేర్కొనే షెడ్యూల్ కులాలకు చెందిన మతం మారిన క్రైస్తవులు భారీ నిరసన చేపట్టారు. కారణం, హిందుత్వం నుండి క్రైస్తవంలోకి మారిన తమకు సామాజిక న్యాయం అందకపోవడం. పాస్టర్లు, బిషప్పులు నియామకంలో అగ్రకుల క్రైస్తవ సమాజం నుంచి ఎదురవుతున్న వివక్ష. ఎంతో కాలంగా జరుగుతున్న ఈ సామాజిక అన్యాయాన్ని ఇంతకాలం భరిస్తూ వచ్చిన ఎస్సీ క్రైస్తవ సమాజం ఇక లాభం లేదనుకొని ఈ అణచివేతకు నిరసనగా వేలాది మందితో ప్రదర్శన నిర్వహించింది. భారతదేశంలో చర్చి దృష్టి నిజంగా సామాజిక న్యాయం మీదనే ఉందా, లేక కేవలం మత మార్పిడిలే ప్రధాన ఎజెండాగా పనిచేస్తోందా? అసలు క్రైస్తవంలోకి మారిన వ్యక్తుల సామాజిక అభివృద్ధికి చర్చి కనీసం ప్రయత్నిస్తుందా? ఇవి కీలకమైనవి ప్రశ్నలుగా మారాయి. 2008లో తమిళనాడులోని ఎరయూర్ పట్టణంలోని ఎస్సీ, ఓబీసీ వర్గాలకు చెందిన క్రైస్తవుల మధ్య జరిగిన గొడవలు హింసాత్మకంగా మారాయి. చర్చిలో అగ్రవర్ణ క్రైస్తవులు చూపిస్తున్న వివక్ష, అంటరానితనంతో విసిగిపోయిన ఎస్సీ క్రైస్తవులు తమకు తాము సొంతంగా చర్చి ఏర్పాటు చేసుకున్నారు. తమ చర్చిని అధికారికంగా గుర్తించాలని ఆర్చిడయాసిస్ను అభ్యర్థించారు. దీంతో మొదలైన గొడవ పోలీసుల కాల్పుల వరకు దారితీసింది. కాల్పుల్లో 2 చనిపోవడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. దీంతో ఆ ప్రాంతంలోని అనేక చర్చిలకు ఎస్సీ క్రైస్తవులు తాళాలు వేసి మూసేశారు. ఇక 2011లో చెన్నైకి 80 కిలోమీటర్ల దూరంలోని తాచూర్ గ్రామంలో క్రైస్తవుల్లోని అగ్రకుల, నిమ్న కులాల ప్రజల మధ్య తీవ్ర అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఎస్సీ వర్గానికి క్రైస్తవుడి పార్థవ దేహాన్ని అగ్రకుల క్రైస్తవుల శ్మశాన వాటికలో ఖననం చేసేందుకు ప్రయత్నించగా రెడ్డి కులానికి చెందిన క్రైస్తవులు అడ్డుకున్నారు. ఈ అంశంపై ది ఫ్రంట్ లైన్ ప్రచురించిన కథనం ప్రకారం వారి చర్చి నిర్మాణం నక్షత్రాకారంలో ఉంది. ఇందులో మధ్య భాగంలో కూర్చునే అర్హత ఆ చర్చిని నిర్వహిస్తున్న రెడ్డి క్రైస్తవులకు మాత్రమే ఉంటుంది. చుట్టూ ఉండే కోణాల ఆకృతిలో ఉన్న మూలాల్లో మాత్రమే అరుంధతీయర్లు, ఆది ద్రావిడర్లు మొదలైన వర్గాలకు చెందిన దళిత క్రైస్తవులు కూర్చొని ప్రార్థనల్లో పాల్గొనాలి. వీరికి చర్చి నిర్వహణలో ఎలాంటి పాత్ర ఉండదు. ఇక తిరుచిలోని ఇదే రీతిలో నిర్మితమైన మరో శ్మశాన వాటికలో అగ్రవర్ణ దళిత క్రైస్తవుల కోసం మధ్యలో ఓ విభజన గోడ ఏర్పాటు చేశారు. విభజించి పాలించడం అనేది నైజంగా కలిగిన చర్చి నిజానికి కులపరమైన వివక్ష, అంటరానితనం వంటి పద్ధతులను 400 ఏళ్ల క్రితమే భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఈ 400 ఏళ్లుగా భారతదేశంలో చర్చి సామాజిక అంశాలను కాకుండా కేవలం మత మార్పిళ్లకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. కుల వివక్షత నుంచి విముక్తి సాకుతో మత మార్పిళ్లు సాగిస్తూ నిమ్న వర్గాల వారిని మతపరంగా వంచనకు గురి చేస్తోంది. తొలితరం యూరోపియన్లు, క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో కాలు మోపిన నాటికి అక్కడి సమాజంలో క్రైస్తవేతర విశ్వాసాల పట్ల తీవ్రమైన అసహనం, సామాజిక వివక్ష వంటి లక్షణాలు అంతర్భాగాలుగా ఉండేవి. భారతదేశంలో సమాజ స్థాపన లక్ష్యం అని నిత్యం ఉదరగొట్టే మిషనరీలు తమ క్రైస్తవ సమాజం విషయంలో అందుకు విరుద్ధంగా ప్రవర్తించేవారు. తమ ఏకైక లక్ష్యమైన మత మార్పిడికి అనుకూలంగా హిందూ సమాజంలో కుల విభజనలను సృష్టించి ఆ విభజనను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇక 21వ శతాబ్దంలో కూడా దళిత క్రైస్తవులు సమాన హక్కులు, అవకాశాల కోసం వీధికెక్కి పోరాటం చేస్తున్నారంటే కారణం సామాజిక న్యాయం ముసుగులో సామాజిక రుగ్మతలను అవకాశంగా తీసుకొని చర్చి జరుపుతున్న మత మార్పిడిలే. ఇది కె సహదేవ్ గారు లోకహిత సౌజన్యంతో రాసిన ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నిజమా కాదా అనే మీ అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసం మన ఛానల్లో వీడియో రూపంలో రూపొందించడం జరిగింది.
ఇక ఈ ఆర్టికల్పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నిజంగా వివక్ష మాత్రమే మత మార్పిడులకు కారణమవుతుందా? మరి మత మార్పిడులకు వివక్షే కారణమైతే మతం మారిన తర్వాత కూడా ఆ వివక్ష ఎందుకు ఉంటుంది అనే ప్రశ్నలకు సమాధానాలను కూడా మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.